మనసులో ఒక అద్భుతమైన ఐడియా ఉంది, కాని దాన్ని బయట ప్రపంచానికి ఎలా చూపించాలి? అవును, క్రియేటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది. ఈరోజు మనం ఆ సవాలుకు సమాధానమిచ్చే ఒక కొత్త క్రియేటివ్ పార్ట్నర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మనస్సులో మెరిసిన ఒక ఐడియాకు రూపమివ్వడం ఎలా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే కదా ఆ క్రియేటివిటీ అంతా తిరుగుతుంది. ఈ ప్రయాణాన్ని మరింత సులభం చేయడానికి, మన ఊహకు ఒక తోడుగా నిలవడానికి ఒక కొత్త టూలొచ్చింది. అంటే ఇది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కాదనమాట. మన క్రియేటివ్ జర్నీలో మనతో పాటు అడుగడుగునా నడిచే ఒక సహచరుడు. ఇదే నానో బనానా ప్రో స్పెషాలిటీ. మనం మాట్లాడుకుంటున్న ఈ అద్భుతమైన సాధనమే నానో బనానా ప్రో. మరి దీని వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటి? దీన్ని నడిపించే టెక్నాలజీ ఏంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇది గూగుల్ నుంచి వచ్చింది. అంటే దీని వెనకాల టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది జెమినీ 3 అనే ఒక చాలా పవర్ఫుల్ ఇంజిన్పై పనిచేస్తుంది. మరి ఈ జెమినీ 3 ఇంజిన్ ప్రత్యేకత ఏంటి? ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, నేర్చుకుని, అర్థం చేసుకోగలదు. దీనివల్ల క్రియేటర్స్ వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించొచ్చు, లేదా దాన్ని తమకు నచ్చినట్టు మార్చేయొచ్చు, లేదా అసలికే కొత్త ప్రపంచాన్ని సృష్టించొచ్చు. సింపుల్గా చెప్పాలంటే జెమినీ 3 ఈ టూల్కి బ్రెయిన్ లాంటిదన్నమాట. ఎంత కష్టమైన ఐడియానైనా సరే ఇది అర్థం చేసుకుని, దానికి కొత్త రూపమివ్వడానికి, దాన్ని మార్చడానికి క్రియేటర్స్కి ఫుల్ పవర్ ఇస్తుంది. సరే, ఈ పవర్ని ఉపయోగించి మన ఐడియాస్కి విజువల్ రూపం ఎలా ఇవ్వొచ్చో ఇప్పుడు చూద్దాం. మనస్సులో ఉన్నదాన్ని స్క్రీన్ మీదకి ఎలా తీసుకురావచ్చో తెలుసుకుందాం. మన ఆలోచనలు కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. వాటిని వేరేవాళ్లకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. నానో బనానా ప్రో ఈ విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీగా మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంప్లెక్స్గా ఉన్న డేటాని అందరికీ ఈజీగా అర్థమయ్యేలా మంచి ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చొచ్చు, లేదా క్లిష్టమైన సిస్టమ్స్ని సింపుల్గా వివరించడానికి డయాగ్రామ్స్ గీయొచ్చు. అంతేకాదు, మన స్టోరీకి తగ్గట్టుగా ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో టెక్స్ట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలా సమాచారాన్ని క్లియర్గా చెప్పడమే కాదు, అసలు ఏమీ లేని చోట నుంచి ఒక కొత్త బ్రాండ్ని, ఒక ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేయొచ్చో కూడా చూద్దాం. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్ అయినా అంతే పవర్ఫుల్. చూడండి, జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, ఒక బ్రాండ్కి ప్రాణం పోస్తారు. నెక్స్ట్, దానికొక విజువల్ రూపాన్నిస్తారు. ఆ తర్వాత అది రకరకాల ప్రోడక్ట్స్పై ఎలా కనిపిస్తుందో కూడా చూపిస్తుంది. వావ్, నిజంగా అద్భుతం కదా. క్రియేటివిటీలో అసలైన కిక్ ఉండేది స్టోరీ చెప్పడంలోనే, ముఖ్యంగా వీడియోస్ ద్వారా. మరి ఈ విషయంలో నానో బనానా ప్రో స్టోరీ టెల్లర్స్కి ఎలాంటి కంట్రోల్ ఇస్తుందో చూద్దాం. ఇక్కడ స్టోరీ చెప్పేవాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఫుల్ కంట్రోల్ ఉంటుంది. విజువల్స్ దగ్గరికి వస్తే కలర్, ఫోకస్, లైటింగ్, ప్రతి చిన్న డీటెయిల్ మన చేతుల్లోనే ఉంటుంది. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ లేదు. మంచి 4K అవుట్పుట్ వస్తుంది. ఇంకా ఏ స్క్రీన్కైనా సరిపోయేలా ప్రతి ఆస్పెక్ట్ రేషియోలోనూ పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనం క్రియేట్ చేసింది సేఫ్గా ఉండాలి కదా, అందుకే సెక్యూర్గా వాటర్మార్క్తో వస్తోంది. ఇక ఫైనల్గా ఈ టూల్ వెనుకున్న అసలు ఉద్దేశ్యం ఒక్కటే, మన క్రియేటివిటీకి హద్దుల్లేవని గుర్తుచేయడం. ఈ ప్రయాణానికి అసలు ఎండ్ అనేదే లేదు. క్రియేటివిటీ అనేదే ఎక్కడ్నుంచైనా మొదలవ్వచ్చు. ఒక చిన్న ఆలోచన, ఒక గీత, లేదా ఒకే ఒక్క మాట, దేన్నుంచైనా ఒక పెద్ద జర్నీ స్టార్ట్ అవ్వచ్చు. చివరికి ఈ టూల్ పవర్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచన ఎక్కడ మొదలైనా సరే, దాన్ని మనం ఎక్కడిదాకా తీసుకెళ్తామన్నదే ముఖ్యం. దానికి ఎండ్ పాయింట్ పెట్టేది మనమే. మరి మన తర్వాతి ఆలోచనేంటి?